సముద్రంలో ఉండే చేపల్ని తిమింగాలని ఎవరు చేశారు? షాను, సముద్రంలో ఉండే చేపలన్నీ మిగిలిన జలచరాశులన్నింటినీ దేవుడే సృష్టించాడు. దేవుడు నీటిలో జలచరములన్నీ నింపబడమని ఆజ్ఞాపించాడు. ఆయన మాట ప్రకారముగానే అవి కలిగాయి. అమ్మా, చేపలన్నీ దేవుడు ఎప్పుడు చేశారు? షైనీ, జలచరములన్నింటినీ దేవుడు 5వ రోజు చేశాడు. అది సృష్టికి 5వ రోజు. అమ్మా, దేవుడు ఇన్ని రకాల చేపలు ఎందుకు చేశాడు? షాను, దేవుని మహిమను గొప్పతనమును చూపడానికి ప్రతి చేప ప్రత్యేకంగా ఉంటుంది, వేరువేరుగా ఈదుతుంది. దేవుడి సృష్టిలోని అందాన్ని చూచి మనం ఆయనను ఘనపరచాలని కోరుకుంటాడు. అమ్మా, దేవుడు అసలు చేపలు ఎందుకు చేశాడు? షైనీ, చేపలు మరియు సముద్ర జీవులు మనకు ఆహారం కొరకే చేయబడ్డాయి. అంతేకాదు, ఆయన మాటకు లోబడటం మనకు నేర్పుతాయి. దేవుడు యోనాను మింగివేయమని దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ తిమింగలం యోనాని మింగివేసింది. ఏమీ తినకుండా ఒడ్డుకు చేరే వరకు ఆయన మాటకు లోబడి అలాగే చేసింది. సృష్టి మొత్తం దేవుని మాట వింటుంది. అమ్మా, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని ఎవరు చేశారు? షాను, పక్షులను కూడా దేవుడే చేశాడు. కలిగి ఉన్నది ఏదైనా ఆయన వల్లనే కలిగి ఉన్నది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. అమ్మా, అయితే దేవుడు పక్షుల్ని ఎప్పుడు చేశాడు? షైనీ, దేవుడు పక్షులను కూడా 5వ రోజే చేశాడు. జలచరములన్నింటినీ, ఆకాశ పక్షుల్ని ఒకే రోజున చేశాడు. నోటి మాటతోనే చేశాడు. షైనీ, అమ్మా, పక్షులు ఇన్ని రకాలుగా ఎందుకున్నాయి? షాను, ఒక్కొక్క పక్షి మనకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పక్షి దేవుణ్ణి తన స్వరముతో పాడి స్తుతిస్తుంది. దేవుని గొప్పతనము మనకు తెలియజేస్తాయి. అమ్మా, పక్షులు కూడా దేవుని మాట వింటాయా? అవును షైనీ, పక్షులు కూడా దేవుని మాట వింటాయి. ఒక కాకి చేత దేవుడు ఏలియా ప్రవక్తకి భోజనం పంపించాడు. ఈ సృష్టి మొత్తం ఆయనదే కాబట్టి సృష్టి అంతా ఆయన మాట వింటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆకాశ పక్షులైనా జలచరాలైనా ఏవైనా దేవుని మాట వినాల్సిందే. ఎందుకంటే వాటిని సృష్టించింది ఆయనే కదా. మరి సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. మరి మనల్నేమో ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా. మరి మనం కూడా లోబడాలి కదా. ఆలోచించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో ఒక కొత్త వాయిస్ ఉంది. అది ఎవరైనా కనిపెట్టగలరేమో చూడండి. చూసి కామెంట్ చేయండి.